రైట్. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మీకు ఇందాక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇవాళ సాయంత్రం వరకు వస్తారని చెప్పినా కదా, ఇదే ఎమ్మెల్సీ సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అయితే పోటీ చేయలే, కానీ బీఆర్ఎస్ పార్టీ గులాబీ గేమ్ చేంజ్, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ తర్జన భర్జన. ఇగో ఇది మీరు నోట్ దిస్ పాయింట్ ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తర్జన భర్జన పడుతుంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా మేమే అధికారులకు వస్తాం, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి, సారే కావాలంటారు, కారే కావాలంటారు అని చెప్పేసి ప్రచారాలు ఆర్భాటాలు చేసారు. అదంతా ఒట్టిదే తుస్సు అని అసలు సమయానికి కాడి వదిలేసింది బీఆర్ఎస్ పార్టీ. మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల క్యాండిడేటే దొరకని దౌర్భాగ్యమైన పరిస్థితికి బీఆర్ఎస్ పోయింది. పోటీలు లేరు, ఓట్లే లేదు, కనీసం ఎమ్మెల్సీ కోటా ఎన్నికలకు సంబంధించిన కొంచెం షార్ప్గా అగ్రెసివ్గా మూవ్ అవుతారంటే ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితి కనబడతలేదు. ఏమంటారంటే గులాబీ గేమ్ చేంజ్, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ తర్జన భర్జన. మీరు తర్జన భర్జన పడుతూనే ఉంటారు కదా, ఏంది మన అతడి సినిమాలు ఉంటుంది, నువ్వు తాపిగా పేపర్ చదువుతున్నా కిందకి పాటు కోసుకొని వెళ్ళిపోయాడు, ఇంకా చేసే పట్టలే ఉండు అని. సేమ్ బీఆర్ఎస్ పార్టీ గట్లా అయిపోతుంది. వీళ్ళు తర్జన భర్జన పడే లోపల ఆడ దుకాణం అంతా మూసేసేటట్టురు. రెండో సీటుపై కారు పార్టీ పునరాలోచన, లాభ నష్టాలను బేరీజు వేస్తున్న బీఆర్ఎస్ నేడు స్పష్టత వచ్చే అవకాశం. వాస్తవానికి వీళ్ళు ఒక్క సీటు గెలిచే అవకాశం ఉందనుకుంటున్నా నాకు తెలిసి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై గులాబీ పార్టీ తర్జన భర్జన పడుతోంది. ఈ ఎన్నికల్లో రెండో స్థానానికి క్యాండిడేట్ను ప్రకటిస్తే ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై అంతర్లీనంగా చర్చ నడుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరకాటంలోకి పెట్టడానికి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని, అందుకోసం పార్టీ శ్రేణులతో ఎడతెరగని చర్చలు సాగిస్తోంది. రెండో అభ్యర్థిని నిలబెడితే లాభమా నష్టమా అన్న దానిపై బేరీజు వేసుకుంటోంది. ఎమ్మెల్సీ ఎన్నికల మీద నాలెడ్జ్ ఉన్న పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న ఉంటే కామెడీ ఏరి, రెండో క్యాండిడేట్ని పెడితే బీఆర్ఎస్ పార్టీకి లాభమా నష్టమా. ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనున్నది. 5 స్థానాలకు 5 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉంటే ఎన్నికల పోరు ఖాయమని మరో ప్రచారం అయితే కొనసాగుతుంది. కారులో కూడికలు తీసివేదలట. ఇక మీరు కూడికలు తీసివేద అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 38 స్థానాలను చేజిక్కించుకుంది. ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సంపాదించాలంటే 21 మంది ఎమ్మెల్యేలు అవసరం. అర్థమైందా? ఒక్క ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోవాలంటే 21 మంది ఎమ్మెల్యేలు ఓటేయాలి. దీని లెక్క చూసుకుంటే మరో 4 ఎమ్మెల్యేలు తమకు అవసరమని బీఆర్ఎస్ లెక్కలు కడుతుంది. 38 మందే ఉన్నారు. 2 సీట్లు కావాలంటే 21 కావాలంటే. సో రెండో అభ్యర్థిని నిలబెడితే పార్టీ సింబల్ ద్వారా గెలిచిన వారందరికీ విప్ జారీ చేయొచ్చని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తాము గులాబీ దళమని ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి వైఖరిని బయటపెట్టేందుకు వారిపై మరింత ఒత్తిడి పెంచడానికి బీఆర్ఎస్ పెద్దలు ఎత్తుకలు వేస్తున్నారు. ఇప్పుడు ఉన్నట్టు ఇక గూడెం మైపాల్ రెడ్డికి కానీ ఇంకా కొంతమంది కానీ నేను కేసీఆర్ ఫోటో దియ్యా, నేను ఇంకా కొన్ని బూతు పదాలు అన్నాడు, లా పార్టీ అన్నాడు, ఇక నేను బీఆర్ఎస్ పార్టీ అంటుండు, రకరకాలుగా ఊహాగానాలు ఆయన మీద నిలబడుతున్నాయి. ఇంకా కొంతమంది మీద అయిష్టతనే కనబరుస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి నిలబడుతున్న నేపథ్యంలో వీళ్ళకు 2 స్థానాలు దక్కాలంటే ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు అవసరం ఉన్నారు. ఈ పార్టీ మారిగా మేము బీఆర్ఎస్ అని అంతర్లీనంగా వాళ్ళతోటి సాన్నిహిత్యంగా ఈ సాటు ఫోన్ మాట్లాడుతారో తెలియదు, కానీ అట్లాంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే వీళ్ళకి ఓటేస్తారని చెప్పేసి భావిస్తారు. వేయకపోతే వాళ్ళకు క్లారిటీ వస్తుంది వీడికి ఇక కాంగ్రెస్ అని. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తాము గులాబీ దళమని ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి వైఖరిని బయటపెట్టేందుకు వారిపై మరింత ఒత్తిడి పెంచడానికి బీఆర్ఎస్ పెద్దలు ఎత్తుగడలు అయితే వేస్తున్నారు. ఒకవేళ తాము విసిరిన విప్ను స్వీకరించకుంటే దాన్ని అస్త్రంగా తీసుకొని సుప్రీంకోర్టులో బలపరచాలనే ఆలోచనతో గులాబీ పార్టీ ఉంది. అయితే రెండో అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలన్న దానిపై కారు పార్టీ సుదీర్ఘ చర్చలు సాగిస్తోంది. ముందుకెళ్లేది ఎలా, సో ఎట్లా ముందుకు పోవాలనే ఆలోచన కూడా చేస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెంచిన బీఆర్ఎస్ ఎన్నికల నిబంధనలు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఏజెంట్కు చూపించి ఎమ్మెల్యేల ఓటు వేయాల్సిన అవసరం లేనందున ఎలా ముందుకు సాగాలన్న దానిపై పునరాలోచన చేస్తోంది. ఏంది, ఏజెంట్ చూపించి ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సిన అవసరం లేదు. సో ఎవరు కేసులు అనేది తెలిసే అవకాశం లేదన్నట్టు. ఫిరాయింపుదారులు కాంగ్రెస్కు ఓటేస్తే నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో లభించకపోతే ముందుకెళ్లేది ఎలా అని పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. ఒకవేళ అదే కానీ జరిగితే సుప్రీంకోర్టులో సవాల్ చేయడం కష్టమని మరికొందరు నేతలు అంటున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఏజెంట్కు చూపించి అభ్యర్థులు ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో లేకపోవడంతో రెండో స్థానం కోసం బీఆర్ఎస్ తర్జన. ఒక్క ఎమ్మెల్సీ సీట్ గెలవాలంటే ఒక రాజకీయ పార్టీ ఒక్క ఎమ్మెల్సీ సీట్ గెలవాలంటే కావాల్సిన ఎమ్మెల్యేల స్థానం ఎంత? 21. ఒక్క ఎమ్మెల్సీకి 21 ఓట్లు కావాలి. బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నాయన్ని 38. 2 కావాలంటే ఎన్ని కావాలి? ఇంకా 42. అంటే ఇంకో 4 ఎమ్మెల్యేలు ఉన్నా ఇంకొక 4 యాడ్ కావాలి.
ఆ 4 ఎమ్మెల్యేలు మిగతా పార్టీలు ఉన్న వాళ్ళు వేయాలి. అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది, వేస్తామని చెప్తారు కానీ వేసిరా లేదా, మనోళ్ళే వేసిరా లేదా అని తెలిసే అవకాశం లేదు. అయితే రాజ్యసభకు సంబంధించిన ఈ ఎన్నికల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సరళ ఎట్లుంటుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఏజెంట్కు చూపించి ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సిన అవసరం లేదు. అంటే ఓటేసినప్పుడు ఇదివరకు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏజెంట్ ఉంటాడు. మనం బీఆర్ఎస్కి వేసినామా, కాంగ్రెస్కి వేసినామా, దేనికి వేసినామా అని చూపెట్టి టిక్ చేసిన తర్వాత వాళ్ళు ఏజెంట్ చూపెట్టాలి. అయితే ఫిరాయింపుదారులు కాంగ్రెస్కు ఓటేస్తే నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాలు లేవు. ఈ ఫిరాయింపుదారులు ఆల్రెడీ కాంగ్రెస్లే ఉన్నారు. వాస్తవానికి వాళ్ళు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలే. వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నా అధికారికంగా మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా. అయితే వాళ్ళు కాంగ్రెస్కి ఇచ్చిర్రు అని అనుకుని భావిస్తే బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు పోవాలంటే సరైన సాక్ష్యాధారాలు దొరికే అవకాశం కనబడతలేదు. ఇది ఇక్కడ వాళ్ళ సమస్యనే అది. నిరూపించుకోవడానికి అసలు అవసరమైన సాక్ష్యాలు ఎమ్మెల్సీ ఎన్నికలు లభించకపోతే ముందుకు వెళ్ళేది ఎలా అని పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. ఒకవేళ అదేగా జరిగితే సుప్రీంకోర్టులో సవాల్ చేయడం కష్టమని మరికొందరు నేతలు అంటారు. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఏజెంట్కు చూపించి అభ్యర్థులు ఓటు వేయాల్సి ఉంటుంది. ఒక పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలు అంతా రాజ్యసభ ఎన్నికలలో అయితే చూపెట్టి ఓటేసి ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో అట్లాంటి అవకాశం లేదు కాబట్టి ఇక ఇబ్బందే. అందుకే కింద మీద అవుతారు. ఇక ఇంకో క్యాండిడేట్ని పెట్టాలన్నా వద్దా అనే ఆలోచన ఉన్నారు. ఈ నిబంధన ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు లేకపోవడంతో రెండో స్థానం కోసం బీఆర్ఎస్ తర్జన భర్జన పడుతుంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్లో మిగిలిన ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురైతే పరిస్థితి ఏంటన్నా దానిపై కూడా కారు పార్టీ విశ్లేషిస్తోంది. ఏది ఏమైనా రెండో స్థానానికి పోటీ చేయాలా లేదా అనే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ నేను తెలుసుకునే అవకాశం అవుతుంది. నాకు తెలిసి ఆ ఒక్క స్థానమే ఆల్రెడీ మీ దగ్గర ఏదో బల్మీట్కున్న ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక స్థానం గెలుచుకుంటారు. బీఆర్ఎస్ పార్టీకి ఒకటే ఎమ్మెల్సీ రాసి పెట్టుకోరు. ఇదిగా వేరే ముచ్చట ఏం లేదు. ఇలా 2 ఎమ్మెల్సీలు అనేది కళ, రైట్. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మీకు ఇందాక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇవాళ సాయంత్రం వరకు వస్తారని చెప్పినా కదా. ఇదే ఎమ్మెల్సీ సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అయితే పోటీ చేయలే కానీ బీఆర్ఎస్ పార్టీ గులాబీ గేమ్ చేంజ్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ తర్జన భర్జన. ఇది మీరు నోట్ దిస్ పాయింట్. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తర్జన భర్జన పడుతుంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా మేమే అధికారులకు వస్తాం. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి, సారే కావాలంటారు, కారే కావాలంటారు అని చెప్పేసి ప్రచారాలు ఆర్భాటాలు చేసారు. అదంతా ఒట్టిదే తుస్సు అని అసలు సమయానికి కాడి వదిలేసింది బీఆర్ఎస్ పార్టీ. మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల క్యాండిడేటే దొరకని దౌర్భాగ్యమైన పరిస్థితికి బీఆర్ఎస్ పోయింది. పోటీలు లేరు, ఓట్లే లేదు. కనీసం ఎమ్మెల్సీ కోట ఎన్నికలకు సంబంధించిన కొంచెం షార్ప్గా అగ్రెసివ్గా మూవ్ అవుతారంటే ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితి కనబడతలేదు. ఏమంటారంటే గులాబీ గేమ్ చేంజ్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ తర్జన భర్జన. మీరు తర్జన భర్జన పడుతూనే ఉంటారు కదా. ఏంది మన అతడి సినిమాలు ఉంటుంది, నువ్వు తాపిగా పేపర్ చదువుతున్నా కిందకి పాటు కోసుకొని వెళ్ళిపోయాడు, ఇంకా చేసే పట్టలే ఉండు అని. సేమ్ బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా అయిపోతుంది. వీళ్ళు తర్జన భర్జన పడే లోపల అక్కడ దుకాణం అంతా మూసేసేటట్టురు. రెండో సీటుపై కారు పార్టీ పునరాలోచన. లాభ నష్టాలను బేరీజు వేస్తున్న బీఆర్ఎస్ నేడు స్పష్టత వచ్చే అవకాశం. వాస్తవానికి వీళ్ళు ఒక్క సీటు గెలిచే అవకాశం ఉందనుకుంటున్నా నాకు తెలిసి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై గులాబీ పార్టీ తర్జన భర్జన పడుతోంది. ఈ ఎన్నికల్లో రెండో స్థానానికి క్యాండిడేట్ను ప్రకటిస్తే ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై అంతర్లీనంగా చర్చ నడుస్తోంది. పార్టీ మారిన